కావలి నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి కోటమిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిపై 14,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ బీసీలు అధికంగా ఉన్న రెడ్లదే డామినేషన్. ఈసారి టీడీపీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పెద్దగా యాక్టివ్గా లేరు. కావ్య కృష్ణారెడ్డి, పసుపులేటి సుధాకర్ వంటి వాళ్లు టీడీపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. అభ్యర్థి ఇంకా ఫైనల్ కాలేదు. అభివృద్ధి విషయంలో వైసీపీపై ఉన్న వ్యతిరేకత ఇక్కడ కూడా ఉంది. దీనికి తోడు ఎమ్మెల్యే అవినీతి మరో మైనస్ గా చెప్పొచ్చు. ఇక్కడ కూడా పథకాలనే వైసీపీ నమ్ముకుంది. కావలిలో వైసీపీ నేత సుకుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలున్నాయి. పైగా వైసీపీలో వర్గపోరు ఎక్కువగా ఉంది. అవినీతి, అభివృద్ధి విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి కావలిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిను నియమించలేదని టాక్. ఇక్కడంతా వైసీపీకి నెగిటివ్ గా ఉన్నా గతంలో టీడీపీకి దన్నుగా ఉన్న బేద మస్తానరావు లేకపోవడం మైనస్ గా చెప్పొచ్చు. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు 10,000 ఓట్లు రావడం టీడీపీకి కాస్త ఊరటనిచ్చే అంశం. పథకాల విషయంలో ప్రభుత్వానికి కాస్త పాజిటివ్ ఉన్న ఎమ్మెల్యేతో ప్రజలు విసిగిపోయారు. ఇక్కడ గెలుపు ఎవరిదనే విషయానికి వస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి వస్తే టీడీపీ గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. వేరే ఎవరైనా అయితే టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.